शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనము క్రిందటి పాఠం కాకుండా అంత క్రిందటి పాఠం అంటే 30వ పాఠంలో మనం ఏం చెప్పుకున్నామంటే మనము ఇది మ్యూట్ చేసేసుకుంటే 30వ పాఠంలో మనము మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ చెప్పుకున్నాము కదా. అది చెప్పుకున్నాము. దాన్ని ఆ శ్లోకంలో కొద్దిగా చెప్పుకున్నాము. అప్పటికి టైం అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ ముందుకు సాగలేదన్నమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోకం సగం చెప్పుకున్నాం. మనం ఒక కోణం నుంచి చూసాము, కానీ రెండవ కోణం నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి దాన్ని ఈ రోజు కూడా దాన్ని కొంచెం చెప్పుకొని టైం మిగిలితే మళ్ళీ మనము నిన్నట్టులాగా శ్లోకాలు చదువుకుందాము. టైం మిగలకపోతే ఇదే సరిపోతుంది ఈరోజు కూడా. ఈ శ్లోకం ఏమిటంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయిన అనిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఇది శ్లోకం. పదచ్ఛేదం ముందే చెప్పుకున్నాం, మనం 30వ పాఠంలోనే చెప్పుకున్నాము. అయితే దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకున్నది ఏమిటంటే మాత్రా స్పర్శాహ అంటే ఇంద్రియముల యొక్క విషయ సంయోగము. అంటే విషయములు అంటే మీ కన్ను ఏదైనా ఒక వస్తువును చూస్తుంది, ముక్కు ఏదైనా ఒకటి దాన్ని వాసన చూస్తుంది, చెవు ఏదైనా వింటుంది. విన్న తర్వాత అది మనసుకు చెప్తుంది. అమ్ముడు అవన్నీ మనసుకు చెప్తాయి. మనసు చెప్పినప్పుడు మనసు ఏం చేస్తుందంటే అప్పుడు మనసు చెప్పినప్పుడు మాత్రమే ఇవి సుఖము కానీ దుఃఖము కానీ అనేది పుడుతుంది. ఎందుకు అంటే కన్ను ఉందనుకోండి, కన్ను ఒక విండో టైప్. విండో అంటే కిటికీ. అది కిటికీ ఏం చెప్పలేదన్నమాట. కిటికీ చూస్తుంది అంతే. చూసిన తర్వాత అది ఏం చేస్తుంది, కిటికీ వెనక ఉన్నటువంటి వాడు దాంట్లో నుంచి చూస్తాడు. చూసిన తర్వాత వాడు డిసైడ్ చేస్తాడు అనమాట, ఇది సుఖమా దుఃఖమా అన్నటువంటిది అనమాట. సో కన్ను ముక్కు చెవి జ్ఞానేంద్రియాలు, వీటికి జ్ఞానేంద్రియాలకు విషయముతో సంభోగమైనప్పుడు అంటే విషయముతో కలిసినప్పుడు అది మనసుకు చెప్తే మనసు నుంచి శీతము గాని ఉష్ణము గాని సుఖము గాని దుఃఖము గాని పుడుతుంది. అవి ఆగమ అపాయిన. ఆగమ అంటే వస్తుంటాయి పోతుంటాయి. అనిత్యాహ నిత్యములు కావు అంటే ఎప్పుడు ఉండేటువంటివి కాదు. కాబట్టి తితిక్ష వహించు అని బ్రాడ్ గా మనం చెప్పుకున్నాం అనమాట దీన్ని ముందటి శ్లోకంలో. కానీ ఈ శ్లోకంలో ఇంకా అంతర్గర్భితంగా చాలా ఉందన్నమాట. అప్పుడు మనం ఇంకా ఏం చెప్పుకున్నాం దాంట్లో ఏమంటే మాత్ర స్పర్శ ఇక్కడే తగ్గించేసేయండి. తగ్గించాలంటే మన కంటిని చూడడమే నిలిపేయండి. అలాంటి ఏదైనా దుఃఖము సుఖము లేకుంటే దుఃఖము సుఖాన్ని వచ్చినప్పుడు విషయ సంభోగమే లేకుండా చేయగలిగితే మనకు సుఖం ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ముక్కు వాసన చూడడమే మనము పర్పస్ఫుల్ గా వదిలేసామనుకోండి, వదిలేస్తే సుఖము దుఃఖము అన్నటువంటి ఉండదు. ఒక కోరిక కోరకుండా ఉంటే, ఏదైనా కోరిక కన్నుతో ఏదైనా చూసిన తర్వాత దాని మీద కోరిక కోరకుండా ఉంటే ఆటోమేటిక్ గా సుఖము దుఃఖము తగ్గిపోతుంది. ఇలాగా మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కానీ లౌకికంగా అలాంటి కుదరదు. లౌకికంగా ఎందుకు కుదరదంటే మనము ఎన్నో వస్తువులు చూస్తుంటాము, ఎన్నో శబ్దాలను వింటుంటాము, ఎన్నో పదార్థాల వాసన చూస్తుంటాము. ఇలాంటివన్నీ మనకు జరుగుతూనే ఉంటుందన్నమాట. జరిగేటువంటి సందర్భంలో ఈ తితిక్ష అంటే ఓపిక, సహనం పట్టు. సహనం అన్నిటిలోనూ సహనం పట్టడానికి కుదరదు. అప్పుడు ఏం చేయాలి? దానికి కూడా ఒక కథ చెప్పుకున్నాం మనం. ఏదంటే మనము రామకృష్ణ పరమహంస కథ ఒకటి చెప్పుకున్నాం అనమాట. ఎవరైనా ఏమన్నా అంటున్నప్పటికీ కూడాను కాస్త ఓపిక పట్టు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అనమాట. ఇది క్రిందటి వారంలో మనం చెప్పుకున్నటువంటి, క్రిందటి వారంలో చెప్పుకున్నటువంటి పాఠం. ఇప్పుడు ఏం చెప్తామంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని చెప్పుకున్నాం కదా. ఈ శీతము ఉష్ణము లేకుంటే సుఖము దుఃఖము అన్నటువంటివి మన శరీరంలో ఉండేటువంటి మన మనసుకు సంబంధించినటివా లేకుంటే అది బాహ్యంలో ఉండేటువంటిదా అన్నట్టు చర్చ అన్నమాట ఇక్కడ. బాహ్యం అంటే ఏమిటి? బాహ్యం అంటే మనకు ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి. ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ సుఖమా దుఃఖమా అని ఆలోచన చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే, ఒక క్రికెట్ జరుగుతుంది అనుకోండి. క్రికెట్ జరిగేటువంటి సమయంలో భారతదేశానికి పాకిస్తాన్కు క్రికెట్ జరిగింది అనుకోండి. జరిగిన సందర్భంలో
ఒకరికి సుఖం వచ్చింది, ఒకరికి దుఃఖం వచ్చింది. మనం ఇండియా గెలిచిందనుకోండి, మనం చాలా సంతోషపడిపోతాం అనమాట. హర్షం వ్యక్తం చేస్తాము, సుఖం పొందుతాం అనమాట. అక్కడి వాళ్ళకు దుఃఖం కలగచ్చు. కానీ అది రివర్స్ అయిందనుకోండి, మనకు దుఃఖం వస్తుంది, వాళ్ళకి సుఖం వస్తుంది. కానీ ఈవెంట్ ఒకటే గదా! క్రికెట్ అన్నదే ఒక ఆట జరిగింది. అదొకటే ఈవెంట్. కానీ ఒక సందర్భంలో అది సుఖం వచ్చింది, ఒక సందర్భంలో దుఃఖం వచ్చింది. కాబట్టి ఏమిటంటే సుఖ-దుఃఖాలు అన్నటువంటిది అది రిలేటివ్‌లీ చేంజింగ్. అంటే ఒక సమయంలో ఉన్నటువంటిది ఒక సమయంలో ఉండదు. జరిగే వస్తువు ఘటన ఒకటే ఉన్నప్పటికి కూడాను, ఒకటే ఘటన ఉన్నప్పటికి కూడాను 2 సందర్భాల్లో 2 రీతులుగా ఉంటుంది. సుఖము, దుఃఖము ఉన్నటువంటిది. కాబట్టి సుఖము, దుఃఖము అన్నటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నటువంటి వస్తువు కాదు. మారిపోతూ ఉంటుందన్నమాట. సుఖము మనకి ఇప్పుడు సుఖముంటే రేపు దుఃఖం ఉండొచ్చన్నమాట. అదే అదే ఈవెంట్‌నే సుఖము, దుఃఖము 2 ఉండొచ్చు. దీనికి ఇంకా ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి మరణించినాడంట. మరణించినప్పుడు ఏమైందంట అంటే, ఆ శవాన్ని తీసుకొని అక్కడికి వెళ్లారంట. ఎక్కడికి శ శవ ప ప శవ ద సహ స దహ దహనం కోసం వెళ్లారంట. వెళ్ళేటువంటి వాళ్ళంతా కొంచెం కొంచెంచో కొద్దిగా గొప్పగానో అందరూ బాధలో ఉంటారు. శోకంలో ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శవ సంస్కారం చేసేటువంటి అక్కడ అథారిటీస్ ఉంటారు గదా! వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారంట. ఏదో బెంగుళూరు, హైదరాబాద్ అటువంటి సిటీల్లో అయితే మనకు ఆ స్లాట్ దొరికేది కష్టం అనుకుంటాం గానీ, చిన్న చిన్న ఊర్లలో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క రోజు ఏది ఉండదనమాట. దహన సంస్కారమే ఉండదనమాట. ఎవరు చనిపోరనుకోండి ఆ రోజు ఆ ఊర్లో. అతను ఖాళీగా కూర్చుంటాడు. ఖాళీగా కూర్చున్న రోజు అతనికి ఒక టిప్స్ వచ్చేటువంటి అవకాశం ఉండదనమాట అక్కడ కూర్చోండేటువంటి అతనికి. ఎన్ని శవాలొస్తే వాడికంత లాభం ఆ రోజు. కానీ ఎవరు రాలేదనుకోండి 2 గంటలైంది, 3 గంటలైంది ఎవరు రాలేదు. వాడలా ఉంటాడనమాట. ఇది ఎప్పుడైతే ఆ శవం బాధపడుకుంటూ వెళ్లి తీసుకెళ్ళేటువంటి వాళ్ళొచ్చారే, "రేయ్! శవం వస్తుందిరా లేండ్రా, లేండ్రా" అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరిని రెచ్చగొట్టి, లేగొట్టి వాళ్ళంతా చాలా సంతోషంగా వచ్చేసి వాళ్ళేం సంతోషంలో ఏమైనా మనం వ్యక్తం చేయకపోయినప్పటికి కూడాను వాళ్ళు బాగా మామూలుగానే వచ్చి దాన్ని తీసుకెళ్ళి అక్కడే దహనం చేసేసి ఏదో వాళ్ళ టిప్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారనమాట. ఈవెంట్ ఒకటే. ఈవెంట్ ఒకటంటే ఆ మరణంలో సుఖమా, దుఃఖమా అన్నది మన మనసుకు సంబంధించినటువంటిది అని చెప్తారనమాట. మనసుకు సంబంధించి మనసు యొక్క రెస్పాన్స్ సుఖము, దుఃఖము. అంతేగాని ఈ సుఖము, దుఃఖము అన్నటువంటిది మనకు బాహ్యంలో లేదు. అంటే సృష్టిలో లేదు. సృష్టిలో ఏం లేదు? సృష్టిలో శీతము, ఉష్ణము లేదు. సృష్టిలో అలాగే మరణము అలాంటిదేమీ లేదనమాట. దుఃఖము అన్నటువంటి వస్తువులేటివి గూడాను సృష్టిలో లేదు. ఎందుకు సృష్టిలో లేదు? సృష్టిలో ఎందుకు లేదంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మనకు అలా అనిపిస్తుందనమాట. మనం అనుకున్నట్టు మన మ్యాట్రిక్స్‌ని బట్టి, మన వాల్యూ సిస్టమ్స్‌ని బట్టి మనమేమనుకుంటుంటామంటే ఇది మంచిది, చెడ్డది అనుకుంటామనమాట. ద్వంద్వం అనమాట. మంచిది, చెడ్డది, సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము. ఇలాంటివన్నీ మనసుకు సంబంధించినటువంటివన్నీ అవి మాత్రమే కానీ, సృష్టికి సంబంధించినటువంటివి కాదు. ఎందుకు? ఎందుకంటే ఇలాంటివే ఎగ్జాంపుల్. మనం గంగా నదిలో స్నానం చేస్తామనుకోండి. గంగకు వెళ్తాము. గంగా నదిలో చాలా మురికి ఉంటుందనుకోండి ఆ రోజు. మురికి ఉంటుంది, దుర్గంధం ఉంటుంది, సరిగ్గా ఉండదు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము? మన భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు గంగా నది స్నానం చేస్తే అది అంతకన్నా పవిత్రత లేదు అని చెప్పేసి మనం అందులో స్నానం చేస్తాము. కానీ అదే ఒక ఫారినర్ వస్తారనుకోండి. వాడలా చూస్తుంటాడు. వీళ్ళేమో అబ్బా! ఇంత మురికి నీళ్ళలో స్నానం చేస్తుంటారు అంటాడు గాని, వాడికి $100 ఇచ్చి నువ్వు స్నానం చేయరా ఇక్కడ అంటే కూడా $100 వాపస్ ఇచ్చేస్తాడు గాని అందులో స్నానం చేయడు వాడు. ఎందుకు చేయడు? అంటే వాడి వాల్యూ మ్యాట్రిక్స్ వేరే. వాడు నిర్ణయం చేసుకునేటువంటి విషయం మనసు నిర్ణయం చేసుకునేటువంటి నిర్ధారించినటువంటి ఒక సిస్టమ్ అంటాం గదా! ఆ సిస్టమ్ వాడిదే వేరే, మనదే వేరే అన్నమాట. మన సిస్టమ్స్ వేరే, వాడి సిస్టమ్స్ వేరే అన్నమాట. వాడు అందులో చేయడన్నమాట. వాడు స్విమ్మింగ్ పూల్‌లోకి వదిలి వాడు స్నానం చేయమంటే వాడు స్నానం చేస్తాడు గానీ, ఆ గంగా నదిలో స్నానం చేయమంటే చేయడన్నమాట. మనం గంగా నదిలో స్నానం చేసేస్తామన్నమాట. అలాగే శీతము, ఉష్ణము అనుకోండి. ఉష్ణము నేను కైలాస మానస సరోవర్‌కి వెళ్ళాను. కైలాస మానస సరోవర్‌కి 2018లో వెళ్ళినప్పుడు, మానస సరోవర్‌లో స్నానం చేయడం అనేటువంటిది చాలా టఫెస్ట్ స్నానం అన్నమాట. అక్కడ మనకు సుమారుగా -3 డిగ్రీలు, -2 డిగ్రీలు, ఒక్కోసారి -1 డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట మానస సరోవర్‌లో. కానీ మానస సరోవరంలో స్నానం చేయడము అన్నటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది పుణ్యకార్యము అని మన నమ్మకం అన్నమాట. కానీ అక్కడ దిగడమే కష్టము. కానీ మన మ్యాట్రిక్స్ మన వాల్యూ సిస్టమ్స్ మన మనస్సు ఏం చెప్తుంది? మనోబలం ఏం చెప్తుందంటే, అలా చేద్దామంటుందన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సుమారు 270 మంది. మేము గుంపుగా వెళ్ళాము. 270 మందిలో సుమారు జనాలు చాలా మంది ఎక్కువగా ఏదో ఒక రీతి కొద్దిగా గొప్పగానో ఒక చెంబన్నని తల మీద వేసుకొని వచ్చేసారన్నమాట. ఎందుకు?
శీతము, సుఖము అన్నటువంటిది ఎక్కడుంది? అంటే అక్కడ బయట వస్తువులో లేదనమాట. మన మనస్సులో ఉందనమాట. మన మనస్సులో శీతం ఉంది అంటే శీతం ఉంది. దుఃఖం ఉంది అంటే ఉష్ణం ఉంది అంటే ఉష్ణం ఉంది. కానీ బయట ప్రపంచంలో ఏం లేదనమాట. సృష్టిలో లేదు. సృష్టిలో ఏముంది? సృష్టిలో టెంపరేచర్ ఉందన్నమాట. అంటే -10 డిగ్రీసో, -10 5 డిగ్రీసో లేకపోతే 20 డిగ్రీసో, 25 డిగ్రీసో టెంపరేచర్ ఉంటుంది గానీ, శీతము, ఉష్ణం ఎప్పుడొస్తుంది? మన శరీరం యొక్క చర్మము స్పర్శ బాహ్య వస్తువుతో కలిగినప్పుడు మాత్రమే ఆ స్పర్శ వల్ల మనకు శీతము, ఉష్ణము, చల, వేడిన అనేది తెలుస్తుంది గానీ, బయట ఉన్నటువంటిది సృష్టిలో చలి, ఉష్ణం, చలి తర్వాత వేడి అన్నటువంటిది లేదనమాట అక్కడ. అక్కడ ఒక టెంపరేచర్ ఉంటుందంతే. ఆ టెంపరేచర్ అలా ఉంటుంది. కానీ మనకు మాత్రము ఇలా భేదం కనిపిస్తూ ఉంటుంది. అదే మనలోనే కొన్ని జంతువులు సుఖంగా, సంతోషంగా చలిలోనే ఉంటాయి. మనం ఉండలేము. మనుషులు ఉండలేరు. కాబట్టి రిలేటివ్‌గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి అన్నటువంటి దానిలో ఇలాంటివేమీ ఉండదు. సృష్టి ఏమిటిది? సృష్టి అనేటువంటిది బాహ్య వస్తువు. బాహ్య వస్తువులో అది ఏమంటే సు స పరమాత్ముని యొక్క సృష్టి. ఆ సృష్టిలో భేదం ఉంది అంటే సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము అలాంటిది ఉంది అంటే దైవత్వానికే లోటు అని చెప్తారనమాట. దైవత్వానికి లోటు కాబట్టేసి అలా ఉండడానికి వీల్లేదు. అదెప్పుడు మామూలుగా నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నటువంటి పదార్థము. ఎందుకు? భగవంతుడు ఎలాంటి వాడు? సత్, చిత్తు, ఆనంద స్వరూపుడు. సత్, చిత్, ఆనంద స్వరూపుడు అంటే ఏమిటి అని మనం ఒక పాఠంలో చెప్పుకున్నాం. సత్ అంటే ఏమిటి? సత్ అంటే మరణముకు అపోజిట్ సత్ అన్నమాట. మరణముకు అపోజిట్ సత్ కాబట్టి అతను సృష్టించినటువంటి జగత్తులో గూడాను మరణము లేదు. మరణం లేదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం మనం. 3 శ్లోకాల్లో చెప్పుకున్నాం. శోక, అనౌచిత్య, ఉపనిషత్ అని చెప్పేసి 3 శ్లోకాల్లో చెప్పుకున్నాం. మరణం అన్నటువంటిది బయట లేదనమాట. ఎందుకు మరణం అన్నటువంటిది లేదు? అంటే మనము సాధారణంగాను ఏది మరణం అనుకుంటామో అది మరణం అన్నమాట. ఇప్పుడు మనం ఇండియా, పాకిస్తాన్ ఏదో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు 1000 మంది పాకిస్తాన్ వాళ్ళు చనిపోయినారు. అది మరణం అని మనం అనుకోమన్నమాట దాన్ని. అదే మన వాళ్ళు పోతే మరణం అనుకుంటామన్నమాట. అదే ఒక వ్యక్తి మామూలుగా వీళ్ళంతా కొంతమంది ఈ నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు పొద్దున్నే లేచి ఒక కోడిని కోసేసి తినేస్తుంటారన్నమాట. తినేస్తున్నప్పుడు ఆ కోడి మరణం అని మనం అనుకోమన్నమాట. వీడికేమన్నా అయితే మాత్రమే మరణం అనుకుంటాం గానీ, ఆ కోడి మరణం మరణమే కాదు మనకు. అంటే మరణము అన్నటువంటి ఈవెంట్ మనకు అనిపించదనమాట అప్పుడు. కాబట్టి మన వాల్యూ సిస్టమ్స్‌ని బట్టి మనం మనసు ఆలోచించే రీతిని బట్టి ఇది మరణమా కాదా అని నిర్ణయం తీసుకుంటున్నామే గానీ, రోజు తినేటువంటి కోడిని మనం మరణం అని మనం అనుకోవడం లేదు గదా మరి. కాబట్టేసి ఈ మరణం అన్నటువంటిది సృష్టిలో లేదు. సృష్టిలో ఎప్పుడు ఉంటుంది? అన్ని వస్తువులు ఎప్పుడూ ఆత్మరూపంలో ఉండేటువంటి వస్తువులే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారనమాట. చిత్ స స సత్, చిత్, ఆనంద స్వరూపుడు పరబ్రహ్మ. సత్ అంటే మరణము లేనటువంటి వాడు. చిత్ అంటే జ్ఞానస్వరూపుడు. అంటే జ్ఞానం ఉన్నటువంటిది. మనము ఈ అజ్ఞానంలో మనమున్నాము. కానీ తర్వాత సత్య, చిత్త, ఆనంద స్వరూపం ఉంటుంది. ప్రకృతిలో ఏముంటుంది? ఆనంద స్వరూపం ఉంటుంది. ఆనందం అంటే సుఖము, దుఃఖమునకు అతీతమైనటువంటి ఒక సౌందర్యం అక్కడుంటుంది. కానీ ఇక్కడ మనకు సుఖము, దుఃఖము అన్నటువంటిది మన ఫీలింగ్స్ వల్ల వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని చెప్పినప్పుడు మన మనస్సులోనే మనకు అన్నీ నిర్మాణం అవుతుంటుంది. సుఖము గాని, దుఃఖము గాని, శీతము గాని, ఉష్ణము గాని అన్నటువంటిది భగవంతుని సృష్టిలో లేవు. మన మనసులో మాత్రమే నిర్మాణం అవుతుంటుంది. అందువల్ల మనం ఏమనుకుంటామంటే సాధారణంగా మనకొచ్చినటువంటి దుఃఖాన్ని, నా దుఃఖం ఎలా వచ్చిందంటే ఏదో నా భార్య వల్ల వచ్చింది, నా పిల్లల వల్ల వచ్చింది, లేకుంటే ఇంకేదో మా నాన్నగారి వల్ల వచ్చింది, మా తండ్రి ఇలా ఏమేమో అనుకుంటుంటాం గదా! కానీ మనకొచ్చినటువంటి దుఃఖము అన్నటువంటిది మన మనసులో ఉన్నటువంటి దుఃఖము. ఆ దుఃఖము ఎందుకొచ్చింది? ఎలా 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 ఎందుకొచ్చింది అంటే మన అజ్ఞానం వల్ల వచ్చింది. ఆ అజ్ఞానం ఎలా వచ్చింది? అజ్ఞానం ఎలా వచ్చిందంటే మన మనస్సు వికల్పం చెందినందువల్ల అజ్ఞానం వచ్చింది. మరి అజ్ఞానం తొలగించాలంటే ఏం జేయాలి? మనం ఏం జేయాలంటే ఆత్మతత్వం దెలుసుకోవాలి. మరి ఆత్మతత్వం దెలుసుకోవాలంటే ఎలా దెలుసుకోవాలి? దానికి ఎలా జేయాలంటే మనకు మొట్టమొదటిగా ఆత్మతత్వం దెలుసుకోవాలంటే దానికి ప్రథమమైనటువంటి మందేమిటి అంటే తితిక్ష. తితిక్ష అన్నటువంటి దాన్ని మనం చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. తితిక్ష. తితిక్ష అంటే ఏమిటి? సహనము. అప్రతీకారమైనటువంటి సహనాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేశామంటే ఏమైపోతుందంటే, ఎగిరి పడేటువంటి మనస్సు చాలా కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే, ఆ మనస్సు కూల్ అయినప్పుడు మనస్సు ఒక రకమైనటువంటి ఉద్విగ్న స్థితి లేకోకుండా ప్రశాంతమైనటువంటి స్థితికి ఎప్పుడు మనసొస్తుందో, ఆ స్థితిలో మాత్రమే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాము గానీ, ఈ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోలేము అని చెప్తారనమాట. అందుకోసమే చాలా మంది కొంతమంది చెప్తుంటారనమాట.
నా మనసు కాన్సంట్రేట్ కావడం లేదు సార్. అందువల్ల నేను ధ్యానం చేస్తాను కాసేపు. అయితే ధ్యానం చేద్దామని కూర్చునేపాటికి ఏమైపోతుందంటే, 2 నిమిషాలు ధ్యానం చేసేపాటికి దృష్టి మళ్ళీ మామూలు విషయాల మీదకొచ్చేస్తుంది. నాది ఏకాగ్రత కుదరడం లేదు అంటారనమాట. ఎందుకు ఏకాగ్రత కుదరడం లేదు? మనం మనం మన 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 మామూలుగా మనం దానికి మనం ప్రయత్నం చేసి చూడొచ్చనమాట. ఏదో మనం కూర్చొనేసి మెడిటేషన్ అనుకుంటామనుకోండి. ఏదో ఒక వస్తువు మీద మెడిటేట్ చేయాలనుకుంటామనుకోండి. ఆ వస్తువునే తలుచుకుంటూ ఏదో విష్ణువు అనుకుంటాము. లేకుంటే బ్రహ్మ అనుకుంటాం. ఏదో వి విఘ్నేశ్వరుడు అనుకుంటాం. ఆ తత్వముల గురించి ఆలోచన చేస్తూ అలాగే చేస్తూ ఉండడం మెడిటేషను. ధ్యానం. ఆ ధ్యానం చేస్తే కూర్చుంటామనుకోండి చాలా సార్లు ఏమవుతుందంటే మళ్ళీ ఏదో అనుకోకుండా ఈ మనసు యొక్క తరంగంలో ఏమైపోతుందంటే వేరే ఏదో ఒక ఆలోచనొచ్చేస్తుంది. సడెన్‌గా మనకు గుర్తొస్తుంది. అరెరే! మనకి ఈ ఆలోచనొచ్చింది అని. దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఈ ఆలోచనలోకి పడతామనమాట. మళ్ళీ ఆలోచన వస్తుంటుందనమాట. చివరికి ఏమైపోతుందంటే మనకు ధ్యానం అన్నటువంటిది కుదరదనమాట. ఎందుకు ధ్యానం అన్నటువంటిది కుదరదు అంటే, మనము మనస్సు ఎప్పుడు వికల్పంలో ఉంటుంది. ఎగిరి పడుతూ ఉంటుంది. కిందికి పడుతూ ఉంటుందనమాట మన మనస్సు. అందువల్ల ఏమైపోతుందంటే ఏకాగ్రత ఎప్పుడైతే లేదో, ఎందుకు ఏకాగ్రత లేకుండా పోయిందంటే తితిక్ష లేని దాని వల్లనే ఏకాగ్రత లేకుండా పోతుంది. తితిక్ష ఉందనుకోండి, తితిక్ష అంటే సహనం ఉందనుకోండి, సహనం ఉంటే ఏమైపోతుందంటే టేక్ ఇట్ ఈజీ పాలిసీ అంటాం కదా! టేక్ ఇట్ ఈజీ పాలిసీ ఏమి జరిగినప్పటికి కూడాను సరే ఇలా జరిగిందా? జరగని అనుకోవడం అనమాట. ఏందంటే వచ్చేదాన్ని మనం ఆపలేము. పోయేదాన్ని నిలుపలేము. అందువల్ల మన తెలుగులో ఒక పాటుందనమాట. ఏమిటంటే జరిగేవన్నీ మంచివని అనుకోవడమే మనిషి పని. అని ఏదో ఒక పాటుందనమాట. ఏదో నాగేశ్వరరావు గారి పాట ఒకటి. అదేమో అంటే ఏమంటే అనుకున్నామని జరుగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అంటారనమాట. అంటే ఏమిటంటే జరిగేటివన్నీ మంచిదే అని చెప్పేసేటువంటి తితిక్ష ఆ స్టేజ్‌కి రావాలి. ఇందులో ఏదన్నా కష్టమొచ్చిందనుకోండి, కష్టమొచ్చినప్పుడు మరి కొడుకుంటాడు. కొడుకు ఉన్నటువంటి వాడు చెప్పిన మాట వినడం లేదనుకోండి. చెప్పిన మాట వినడం లేదంటే ఏమైపోతుంది వాడి మీద నీకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తాం మనము? వీడిని నేను 30 ఏళ్ళు పెంచి పెద్ద చేశాను. పెంచి పెద్ద చేసింటే వీడు ఒక్కరోజు నా మీద తిరగబడ్డాడు అనుకుంటాం. అంటే వాడు ఒక్కరోజు తిరగబడ్డాడంటే ఏమిటి తిరగబడ్డాడంటే మనం ఏమనుకుంటా ఉన్నామంటే నేను వీడిని ఇంత పెంచి పెద్ద చేశాను. వీనికి చదువు చెప్పించాను. ఇంత చేస్తే వీడు ఇలా చేశాడు. అంటే మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామనమాట వాడి మీద. అంటే నేనే చేశాను అన్నటువంటిది ఏమిటిది? నేనే చేశాను అన్నటువంటిది విషయం ఎప్పుడంటే బయటకొస్తుందో, దాన్ని వేదాంతంలో ఏమంటారంటే అహంభావము అంటామండి. మనం తెలుగులో అహంభావం వేరే, మరి వేదాంతంలో అహంభావం వేరే. తెలుగులో అహంభావం అంటే ఏమిటంటే పొగరు. వాడు అహంభావంగా ఉన్నాడు అంటే ఏమంటారంటే వాడు అహంభావంగా ఉన్నాడంటే వాడు చాలా పొగరుగా ఉన్నాడు అని అర్థం అనమాట. కానీ అహంభావం, అహం అంటే నేను. నేను అన్నటువంటి భావము. ఎవడేమనుకుంటుందో అదంతా అహంభావమే. అహంభావం అనేది చెడు చెడు పద్ధతిలో మనం ఉపయోగించమనమాట వేదాంతంలో. అహంభావం ఉందంటే, అహం యొక్క భావము. నేను చేశాను. నేను లేకుంటే ఈ పని జరగదు. నేనే వీడిని చదివి పెంచి పెద్ద చేశాను అన్నటువంటి భావన ఎప్పుడు వీడికొస్తుందో, అప్పుడేమైపోతుందంటే వీడికి ఒక రకమైనటువంటి వాడి మీద ఒక అటాచ్‌మెంట్ ఉంటుంది. వాడు ఆ పని చేయనప్పుడు వాడి మీద కోపం వేరే ఉంటుందనమాట. సో, ఇవన్నీ మనం ఆ అహంభావాన్ని తగ్గించుకున్నామనుకోండి. అంటే దేహ భావన తగ్గాలి. దేహ భావన తగ్గింది అంటే ఏమైపోతుంది? దేహ భావన అంటే నేను ఈ శరీరమే నేను కాదు. నేను ఆత్మస్వరూపుడును. అలాంటి వాడిని నేనేం చేయగలిగాను? వీడికేం చేశాను? వీడి పాటికి వీడు చదువుకున్నాడు అనుకోవాలంట. అందువల్లనే చాలా మంది ఏం చెప్తారంటే, మంచి గురువు ఎవరంటే 10 మందికి విద్య చెప్తా అంట. 10 మందికి విద్య చెప్పిన తర్వాత ఆయన ఏమనుకుంటా అంటే, ఈ విద్య నాకు నేను చెప్పలేదు. అంటే భగవత్ ప్రేరణతో ఏదో చెప్పాను నేను. అందువల్ల నాకేదో తోచింది అని చెప్పాను. అందువల్ల భాగవతం రాసేటప్పుడు పోతన మహాత్ముడంత గొప్పవాడు ఏం చెప్తా అంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన తెలిసి వచ్చినంత వివిధ జనుల వలన విన్నంత, కన్నంత, తెలిసి వచ్చినంత తేట పలుకు. నాకు ఏమొస్తుందో పెద్దవాడితో నేను ఏం విన్నానో అది మాత్రమే నేను చెప్తున్నాను అంతేగాని నాకు అంటూ ఏమి లేదయ్యా! నా జ్ఞానం అంటూ ఏమి లేదు. నాకేదో నేను ఏం విన్నానో, ఆ విన్న జ్ఞానాన్ని కాస్త 10 మందికి చెప్తున్నాను. తెలిసిన అని నేను చెప్పేసి ఆయన సవినయంగా చెప్పుకుంటాడనమాట. అందువల్ల ఏమిటంటే ఇక్కడ నేను ఇప్పుడు నా కొడుకుని నేను ఇన్ని రోజులు పెంచి పెద్ద చేశాను కదా! అని చెప్పేసేటువంటి అహంభావం ఎప్పుడొస్తుందో, అప్పుడు ఆత్మజ్ఞానం కలగదు. ఎందుకొచ్చింది ఆ అహంభావము? అహంభావం అంటే నేను చేశాను ఈ పని. నేను వీడిని ఇంత చూసుకున్నాను. కానీ వీడు నాకు రెసిప్రొకేట్ చేయలేదు. అని చెప్పేసని ఎప్పుడైతే అనుకుంటావో
అప్పుడు ఆత్మజ్ఞానం అన్నటువంటిది కలగదు. తర్వాత ఆత్మజ్ఞానం కలగదు. తర్వాత ధ్యానం అన్నటువంటిది కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే ఈ బాధ ఉంటుంది గదా! ఈ బాధ అన్నటువంటిది కూర్చుతూ ఉంటుందనమాట. ఈ బాధ పోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే తితిక్షకు ప్రథమ సోపానము అంటామనమాట. తితిక్షకు ప్రథమ సోపానం ఏమిటంటే, సోపానం అంటే మెట్లు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అలా లెక్కేసుకుంటే, ఈ తితిక్ష మనం అలవాటు చేసుకోవాలంటే మనకేమిటంటే, అంటే సహనం. ఊరికే చెప్పేసి "నువ్వు సహనంగా ఉండు. ఏదైనా కష్టమొచ్చినా సహనంగా ఉండు" అంటే, ఆ సహనంగా ఉండడం చాలా కష్టమనమాట. ఆ సహనంగా ఉండడానికి కొన్ని స్టెప్స్ చెప్పారనమాట వేదాంతంలో. ఏమిటా స్టెప్స్ అంటే, మొట్టమొదటి స్టెప్ అహంభావం అన్నటువంటిది వెళ్ళిపోవాలి. అంటే ఏ పని చేసినప్పటికి కూడాను, నేను ఈరోజు ఇంత వంట చేశాను నేను. నేను లేకుండా ఉంటే గనక ఇది నేనే చేయాలని నేను ప్రతిరోజును నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో నీ పని నువ్వు చేస్తున్నావు అనుకోవాలి అంతేగాని, ఏదో ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు పని చేసుకోవాలంతే. ప్రతి పని కూడా ఏ పని చేసినప్పుడు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకోవాలి అంతేగాని, ఇది నేను చేసినటువంటి పని ఆ భగవదార్పణము అని చెప్పేసి చేసుకోవాలనమాట. అంతేగాని నేను జేశాను. నేను జేయకుంటే బట్టి మరి వీడు ఎవడు పని చేయడం లేదు ఇంట్లో అనుకుంటే, ఎవడన్నా జేయని, ఎవడన్నా జేయకపోని నేను జేశాను అనేటువంటి అలాంటి భావన ఎప్పుడైతే మనకు మనసులో రాగలుగుతుందో, అది తితిక్షకు ప్రథమ సోపానము. ఎందుకంటే అహంభావము అన్నటువంటిది వెళ్ళిపోయింది. నేను జేశాను. నేనెవరు లేరనమాట. ఈ ప్ర ఈ ప్ర ప్ర ప్రపంచంలో ప్రపంచంలో నేనెవడో అల్పుడనన్నమాట. అందుకోసమే మనము సంకల్పం చెప్తామనమాట. సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తామంటే శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీప ఇదంతా చెప్తాం. ఎందుకు చెప్తామండి ఇదంతాను? ఎందుకు చెప్తామంటే, ఈ ఇంత విశ్వంలో ఇ ప్రపంచం ఇంత మంచి విశాలమైనటువంటి ప్రపంచంలో మనము మేరు పర్వత దక్షిణ భాగంలో, భారత ఖండంలో, భారతదేశంలో, తర్వాత గోదావరి దక్షిణ ప్రాంతంలో, ఈ చిన్న ఇదేమో కావేరి గోదావరి నది ఒడ్డున ఈ చిన్న ప్రదేశంలో, ఈ చిన్న ఇంట్లో నేనిక్కడ కూర్చొని ఇంత ఇంత టైనీ ఆర్‌టిఎస్ స్పెక్టకల్ నేను. నేనెవడండి ఇంత ప్రపంచంలో? ఎవరో నేను. ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఎంతో ఉన్నారు గదా! కాబట్టి మనము అలాంటి భావన తెచ్చుకోవాలనమాట. అందువల్లనే మనకు చెప్పేటువంటి మంత్రంలో ప్రతి మంత్రంలోనూ ఈ సంకల్పం అనేటువంటిది చెప్తాము. సంకల్పం చేసేటువంటి ముందు ఇదంతా చెప్పుకుంటూ వస్తామనమాట. ఏం చెప్తాం? శుభే శోభనే మూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహార్తే శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మన్వంతంలో కలియుగంలో ప్రథమ పాదంలో జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో దండకారణ్యంలో గోదావరి దక్షిణా తీరంలో ఎక్కడో మనము మరి ఎంత ప్రపంచం చెప్పండి మరి? ఇంత ప్రపంచంలో మనం ఇంత టైనీ ఆర్టికల్, ఇంత టైనీ ఆర్టికల్ పెట్టుకొనేసి ఇది నా ఇల్లు నేను పెద్ద ఇల్లు కట్టుకున్నానంటే నీకన్నా గొప్ప ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అని ఆలోచన చేసుకో. కాబట్టేసి నేను కట్టాను. ఇది నాది. నేను లేకపోతే ఈ పని జరగదు అన్నటువంటి భావన ఎప్పుడు వస్తుందో, ఆ అహంభావం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనసు ఒడిదుడుకులు ఉన్నటిది ఉండకుండా ఉండడం ఉండదు. ఎప్పుడూ ఉంటుంది. మనసు ఎగిరెగిరి పడుతుంటుందన్నమాట. ఎగిరెగిరి పడేటువంటి మనసు ఉన్నప్పుడు మనకేమైపోతుందంటే ధ్యానం అన్నటువంటిది కుదరదు. అందువల్ల ఏం చెప్తారంటే, ఈ అహంభావము అన్నటువంటిది మొట్టమొదటి ఆబ్స్టకల్ అంటే ఒకటి మొట్టమొదటి మనకు వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయము. కాబట్టి ఈ అహంభావాన్ని పక్కకు తొలగించుకో. తొలగించుకుంటే ఏమైపోతుందంటే మనకు తితిక్షకు ప్రాక్టీస్ చేయడానికి పనికొస్తుంది. ఇది ఒకటనమాట. తితిక్ష రావాలంటే ఎలా రావాలి? తితిక్ష రావాలంటే ఎంత కష్టం వచ్చినప్పటికి కూడాను మనం ఎలా ఉండాలంటే మనిషికి చాలా మంది చెప్తారండి. ఏం చెప్తారంటే మనిషికి ఉన్నటువంటి ఆ ఓర్పు, సహన శక్తి ఎంత ఉంటుందంట అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఓర్చుకునేటువంటి శక్తి సైకాలజిస్టుల ప్రకారం ఏం చెప్తారంటే, మనిషి ఎంత కష్టం, ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడాను తట్టుకునేటువంటి శక్తి దేవుడు మనకిచ్చింటాడంట. మనం చూడండి మనం రీసెంట్‌గా ఒక 2 నెలల ముందు, నెల ముందు ఏమైందంటే ఇక్కడ దీని దగ్గర హిమాలయన్ రేంజెస్‌లో మ మ ఈ ప్రాంతంలో ఎక్కడంటే కేదార్‌నాథ్, బద్రీనాథ్ ప్రాంతంలో ఒక సొరంగంలో కొంతమంది మనుషులు 20 మందో, 21 మంది మనుషులు చిక్కుకున్నారనమాట. చిక్కుకున్నప్పుడు ఆ సొరంగంలో ఉన్నారు వాళ్ళు. అంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. వీళ్ళకి బయట నుంచి ఆహారం మాత్రం ఇచ్చేటువంటి చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో నుంచి ఆహారము, అందులో నుంచి ఆక్సిజన్ ఇస్తున్నారంతే. మరి లోపలంతా చీకటే. ఆ చీకటిలో వాళ్ళు 20 రోజులు బతికారనమాట. భరించారా లేదా వాళ్ళు? భరించి మళ్ళీ బయటకొచ్చారు. మళ్ళీ మామూలుగానే ఉన్నారు మరి. అంతటి దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను అలాంటిగా అలా ఉంటారనమాట. కానీ మనం ఎలా అలాంటిది మనిషి యొక్క శరీర తత్వం అలా ఉంటుందనమాట. ఎంత దుర్భరమైనటువంటి స్థితి వచ్చినప్పటికి కూడాను కాస్త భోజనము, కాస్త ఆక్సిజన్ ఉందనుకోండి అలా బతికిపోతామనమాట. అలాంటి వాళ్ళు గూడా మనం సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తుంటాము?
ఒక రోజు కాఫీ పొద్దున్నే 6 గంటలకు రాకపోతే అబ్బా! నాకు చిరాకేసేసింది. నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను అనేటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం మనము. 6 గంటలకు నాకు కాఫీ రాలేదు. 8 గంటలకు నాకు తిండి రాలేదు అనుకోని డిప్రెషన్ అయ్యేటువంటి వాళ్ళని మనం చూడడం లేదా? చాలా మంది మనకు కనిపిస్తుంటారనమాట. అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారనమాట. కానీ అలాంటి కష్టం వచ్చినప్పుడు కాస్త తితిక్ష. ఓకే. ఇలాంటిదొచ్చింది. ఈరోజు ఇలాంటిదొచ్చింది. ఓకే. తితిక్ష చేసేసేయి అనుకునేటువంటి శక్తి మనకు లేదా? అంటే మనకు తప్పకుండా ఉంది. ఎందుకంటే మనము ఎలా ఉన్నామంటే మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ అన్నటువంటిది ఎంత ఉంటుందంట అంటే భగవంతుడిచ్చినటువంటి ఎనర్జీ, మనం ఎనర్జీ అనేటువంటి ఒక కొండ మీద కూర్చొని ఉండేటువంటి వ్యక్తులం మనము. అంత కొండలో నుంచి మనం ట్యాప్ చేయాలన్నమాట. ఆ ఎనర్జీని ట్యాప్ చేస్తే మనము ఆటోమేటిక్‌గా తితిక్షను అలవాటు చేసుకోవచ్చనమాట. అంతెందుకండి మనము సుమారుగా 20 ఏళ్ల నేను చిన్నప్పుడే అనుకోండి. నేను చిన్నప్పుడు ఆ టైంలో నేను చెప్తాను. మేము స్కూలుకి వెళ్ళేటువంటి వాళ్ళమనమాట. ఒక పల్లె నుంచి ఒక ఊరి గోరంట్ల అన్నటువంటి ప్రదేశానికి వెళ్ళేటువంటి వాళ్ళు. వెళ్ళేటువంటి సందర్భంలో మేము గాని, పిల్లలు గాని, పెద్దవాళ్ళు గూడాను ఎవరు గూడా చెప్పులేసుకునేటువంటి వాళ్ళు గాదనమాట. పల్లెల్లో ఎవరు చెప్పులేసుకునేటువంటి వాళ్ళు గాదనమాట. ఒక 3 మైళ్ళు నడుచుకొని వెళ్ళాలనమాట. ఆ టౌన్‌కి వెళ్ళాలంటే. అలా సాధారణంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళం అంతే. వెళ్ళిపోవడం అంతే. ఆ చిన్న చిన్న రాళ్ళు, గులక రాళ్ళు, ముళ్ళు ఏదో గుచ్చుకుంటుంది, పోతుంటుంది, వెళ్ళిపోతుంటామనమాట. ఆ సహనం అంతే. సహనం అంటే ఓర్పు ఆ శక్తి మనిషికి ఉంటుందనమాట. అలాంటివి వెళ్ళిపోయేటోడు. చెప్పులు కొనుక్కోవాలన్నటువంటి ఆలోచన వచ్చేదే కాదనమాట అప్పట్లో. మరి ఎండాకాలం వచ్చేస్తుంది. కాళ్ళు కాలిపోతుంటుంది. కాళ్ళు కాలిపోయేటువంటి సమయంలో మనం ఎలా వెళ్ళిపోయేటువంటి వాళ్ళమంటే, అప్పుడు ఏదో పక్కన గడ్డిలో కాసేపు నడుచుకొని మళ్ళీ ఇలా వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళమే గాని, మరి చెప్పులు తీసుకుందాం అనుకునేటువంటి ఆలోచన గాని, బుద్ధి గాని ఎవరికీ వచ్చేటువంటిది కాదనమాట. అంటే మనిషి దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఉంటుందనమాట. కానీ ఇప్పుడేమైపోయిందంటే సాధారణంగా మనం ఆ శక్తిని మనం అధిగమించి మనం ఏం చేస్తున్నామంటే, మనలో ఉన్న శక్తిని మనం పక్కన పెట్టేసేసి, మనం కృత్రిమమైనటువంటి వాటికి అలవాటు పడి ఏమైపోయిందంటే తితిక్ష అన్నది మర్చిపోతున్నాము. తితిక్ష మర్చిపోవడానికి కారణం ఏమిటి? ఇంట్లో కూడా చెప్పులేసుకొని నడిచేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఎందుకంటే నాకు అలా కుదరదంటే నేను చెప్పులేసుకుంటాను. చలి కింద నేల మీద కాలు పెడితే చలి అంటామనమాట. తితిక్ష, తితిక్ష చేసేసి ఏమవుతుంది? ఏం కాదు. అలాగే ఉంటుందనమాట. మరి కడపలో ఉన్నటువంటి వాళ్ళు 40 డిగ్రీలు వెళ్ళిపోతుందనమాట టెంపరేచర్. సరే వెళ్ళింది. ఓకే. ఈరోజు ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు ఏదో వర్షం వస్తుంది, తగ్గిపోతుంది అనుకునేటువంటి తితిక్ష చేసేటువంటి పరిస్థితి చేసుకో. తితిక్షకు మనం చెప్పుకునేటువంటి ప్రథమ సోపానం ఏమిటంటే, మనము మనము రెసిస్ట్ చేసేదే మనం విడిచిపెట్టాలి. రెసిస్ట్ అంటే ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి. నేను ఈ దుఃఖాన్ని ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ దుఃఖం అంటామనమాట. చాలా మంది అంటుంటారు. నువ్వు దుఃఖాన్ని ఒప్పుకోను నేను. ఒప్పుకోనని మనం ఎవరు దుఃఖాన్ని ఒప్పుకోవడానికి ఏమి ఒప్పుకోకుండా పోవడానికి మనం ఎవరు చెప్పండి? కదా! దుఃఖాన్ని ఒప్పుకోనంటే నేను సహించను నేను. ఈ దుఃఖాన్ని సహించను అని అంటుంటారనమాట. అలా సహించను అని రెసిస్టెన్స్ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇంకా దుఃఖం వచ్చేస్తుందనమాట. ఆ దుఃఖం పోవాలంటే మనం ఏం చేయాలంటే, ఆ దుఃఖాన్ని సహించడానికి దుఃఖాన్ని కొంతమంది ఏం చెప్తారంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని ఆహ్వానించు. దుఃఖం వచ్చిందా? సరే రాని. అంటే అందుకోసమే మనకు కొన్ని కొన్ని తెలుగు పాటలు చాలా బావుంటాయండి. మనకు చాలా విశ్లేషణ చేసేటువంటి పాటలనమాట. ఏమిటంటే మన వేదాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అంటే భగవద్గీత సారానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పాటలు కొన్ని కొన్ని మనం అలాగే వినేసి వదిలేస్తుంటామనమాట. మరి 'జగమే మాయ' పాట ఉంది గదా! దేవదాస్ పాట. అందులో ఒక పాట ఒక లైన్ చూడండి. ఎలా ఉంటుందంటే ఆ లైన్ ఏం చెప్తారంటే, బాధే సౌఖ్యమనే భావన రాని ఓయి అంటాడనమాట. బాధే సౌఖ్యం అనేటువంటి భావన ఎప్పుడొస్తుంది? మరి అది చాలా గొప్ప భావన అన్నమాట. అది సాధారణంగా బాధ సౌఖ్యము అనుకునేటువంటి భావన రావాలంట. విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురమే కాదా అంటాడనమాట. అంటే విరహము కూడా సుఖమే. నిరతము చింతన మధురము కాదా? మరి ఎప్పుడు దగ్గర ఉండాలి అనుకోవడం తప్పు. ఎంత దూరం ఉన్నప్పటికి కూడాను ఆ విరహంలో మనము సౌఖ్యాన్ని చూడాలి అంటారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ దీన్ని చెప్పేటువంటి అంతర్గత గర్భితమైనటువంటి వేదాంత సారం ఏమిటంటే ఇక్కడ ఎంత దుఃఖం వచ్చినప్పటికి కూడా ఆ దుఃఖాన్ని ఆహ్వానించి దుఃఖంలో సుఖాన్ని చూడు అనేటువంటి గొప్ప భావన తెచ్చుకోగలిగితే తితిక్ష అన్నటువంటిది సులభంగా వచ్చేస్తుంది. తితిక్షకు ఏమిటి మొదటి మొదటి పాయింట్ ఏమిటి? అహంభావం తగ్గించాలి. ఈగో నెగేషన్ అంటామనమాట. ఈగో నెగేషన్ అంటే నేను, నాది, నేనే గొప్పవాడు ఇట్లాంటి భావన ఎప్పుడైతే తగ్గిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా తితిక్ష అన్నది పెరుగుతుంది. తితిక్ష అంటే ఓర్పు, సహనము పెరుగుతుందనమాట. రెండవది ఏమిటంటే ఇదనమాట. ఏమిటంటే బాధను కూడా తెచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచుకో. బాధ వచ్చిందనుకో, సరే వచ్చింది ఓకే. రాని. ఎందుకు రాని? రాని ఇక్కడే ఉండని అని గాదు. మనకు తెలుసు. ఎందుకంటే అనిత్యాహ చెప్తున్నాడన్నమాట శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వచ్చినటువంటి దుఃఖము నిత్యము కాదు, అనిత్యము.
అనిత్యము ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, మర్నాడు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో వై షుడ్ వి వరీ అన్నటువంటి భావన మనం తెచ్చుకో అనేది రెండవది. తర్వాత మూడవ వే ఆఫ్ డీలింగ్ విత్ తితిక్ష. మనం ఎలా తితిక్షను సంపాదించుకోవచ్చు అంటే సహనాన్ని ఎలా తెచ్చుకోవచ్చు అంటే మూడో పద్ధతి ఏమిటంటే మనము ఒక్కొక్కసారి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, చాలా కష్టం వస్తుంది, ఏదో దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు మనము వర్తమాన కాలం నుంచి భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోండి మనసుతో. ఎలా వెళ్ళిపోతారు? వర్తమాన కాలం నుంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతారంటే, ఈ దుఃఖం ఈ రోజు ఇలా ఉంది. ఇంత కష్టమైనటువంటి దుఃఖం ఉంది. విశ్లేషణ చేసుకోవాలండి. దుఃఖాన్ని కూడా విశ్లేషణ చేసుకోవాలి. అలా దుఃఖపడుతూ విలపించిపోయి కింద పడిపోయి చింత, శోకములో పడిపోకూడదు ఎప్పుడు కూడాను. ఆ టయానికి చింతా, శోకం వచ్చిందనుకోండి, తర్వాత కాసేపు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూర్చొనేసి రూమ్‌లో కూర్చొనేసి మనము కొంచెం ఆలోచన చేయాలన్నమాట. ఈ దుఃఖము ఇలాగే ఉంటుందా? ఒక వారానికి ఎలా ఉంటుంది? అని ఆలోచన చేసుకోవాలి. తగ్గొచ్చు అనేటువంటి పాజిటివ్ భావన. ఒకడికి ఏదో పలునొచ్చిందట. పలునొచ్చినప్పుడు వాడు వైద్యుని దగ్గరికెళ్ళాడు. వైద్యుని దగ్గరికెళ్ళినప్పుడు వైద్యం ఏం చేశాడంటే, "చూడయ్యా నీకు ఒక వారం రోజులన్నా ఈ నొప్పి అలా ఉంటుంది. అయినా కాస్త ఉపశమనానికి ఒక మందు ఇస్తున్నాను. పూర్తిగా తగ్గిపోదు కాస్త ఉంటుంది. ఇదిగో పట్టు" అని చెప్పేసి ఏదో పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి తీసుకో మందు అన్నాడంట. వాడు తీసుకొని ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి వాడు అడిగాడంట, "అయ్యా మీరు మీరు వారం తీసుకున్న తర్వాత తగ్గిపోతుందా ఇది?" అని అంటాడంట. అంటే ఆయన అన్నా తమాషాగా, "వారానికి నీకు అలవాటయిపోతుంది పో" అన్నా. అంటే ఏమిటి ఇక్కడ? అంటే భావన ఏమిటంటే ఇక్కడ ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి ఎండ్యూరెన్స్ 4 రోజులు గడిపేసామనుకోండి అది అలవాటయిపోతదనమాట. అలా అలవాటు చేసుకోండి అని చెప్పడం లేదు ఇక్కడ. సరే అలవాటు చేసుకునేసి ఆ దుఃఖంలో భరించండి అని కాదు చెప్పడం అనమాట. ఇనెవిటబుల్ దుఃఖం. అంటే ఆ దుఃఖం తీసేయడానికి కాదనమాట. ఆ దుఃఖం అలాగే ఉంటుందనుకోండి. దుఃఖం పోయేది కాదు. మున్సిపాలిటీ వాళ్ళొచ్చి రోడ్డు తవ్వేశారు. వాడు రోడ్డు వేయడు. ఎందుకంటే మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు. అంతా ఫ్రీ బీస్‌కి వెళ్ళిపోయినాయి అన్నీను. అందరికి వాళ్ళకి బియ్యము, వీళ్ళకి బేడలు ఇచ్చేదంట డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. తవ్వడమేమో తవ్వేశారు. అది 4 నెలలు వేయరన్నమాట. మరి ఏం చేస్తాం చెప్పండి? ఆ దుఃఖం ఉంది. ఆ దుఃఖం 4 నెలలు పోదు. మరి అప్పుడేం చేస్తాం మనము? ఏదో చిన్నగా వెనక పక్కన ఏదో దూరుకొని వెళ్తుంటాం గదా! 4 రోజులకి అలవాటయిపోయింది గదా! మరి దాన్ని బాధపడుకుంటూ ఉంటే బాధపడి లాభం లేదు గదా! మన మన ఇల్లు ఒకటే గాదు. పక్క ఇల్లు వాళ్ళు బాధపడుతున్నారు. ఆ పక్క ఇంటి వాళ్ళు బాధపడుతున్నారు. అట్ ది మోస్ట్ మనం ఒక కంప్లెయింట్ ఇచ్చొస్తాం. అంతేగాని దాని కోసమే రాత్రి పగలు ఆలోచన చేసుకునేసి మనం బాధపడుకుంటూ ఉంటే దుఃఖంలోనే ఉంటాం గదా మనం. కాబట్టి మనం ఏం జేయాలంటే ఆ దుఃఖాన్ని సహించాలన్నమాట. ఆ వారం రోజులు సహించేసామంటే పళ్ళు నొప్పి అలా ఆటోమేటిక్‌గా పళ్ళు నొప్పి అలాగే మరి పళ్ళు నొప్పికి అలవాటు పడిపోతామన్నమాట. సో, ఇది ఒక పద్ధతన్నమాట. తితిక్షని ఎలా పెంచుకోవాలి? అంటే ఓపిక, సహనాన్ని ఎలా పెంచుకోవాలంటే ఇదొక పద్ధతన్నమాట. తర్వాత ఇంకొక పద్ధతి గూడా ఉందండి. ఇంకొక పద్ధతి ఏమిటంటే, తితిక్ష ఎలా పెంచుకోవచ్చు అనేది. తితిక్ష గురించి చెప్పానా? తితిక్ష అంటే సహనం. సహనము అప్రతీకారకమైనటువంటి సహనం. సహనాన్ని ఎలా పెంచుకోవచ్చు? ఎలా పెంచుకోవచ్చునంటే, మనము ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ ఇంటికి పోండి మరి. పోతే ఆయన ఏం పెట్టుకుంటాడంటే, ఇంట్లో వాడి టేబుల్ మీద ఒకటి పెట్టుకుంటాడన్నమాట. ఈరోజు నా టార్గెట్టు ఏదో ఒక 1,00,00,000 అని రాసుకుంటాడు వాడు. ఎందుకు రాసుకుంటాడు వాడలా? అంటే వాడికి అలా ఇచ్చింటారనమాట. వాళ్ళ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చింటారు అలాంటిది టార్గెట్ ఇచ్చి. అది అలా చూసుకున్నప్పుడు వాడికి అది చూడంగానే వాడికి ఒక మనస్సులో ఒక అటువంటి ఏదో ఎనర్జీ పెరుగుతుందనమాట. నేను ఈరోజు ఇది చెయ్యాలి, సాధించాలి అనుకుంటాడనమాట. సాధించాలి అనుకుంటాడు వాడు వెళ్తుంటాడనమాట. నేను ఆఫీసులో పనిచేసే కాలంలో మాకు ఒక మేనేజర్ ఉండేవాడు. మాకు రాత్రి పగలు పనిచేసేటువంటి పని ఉండేదనమాట అప్పట్లో. రాత్రి 10 గంటల వరకు పనిచేసి మళ్ళీ పొద్దున్నే 9 గంటలకు వచ్చేపాటికి ఆయన మా టేబుల్ దగ్గర అంతాను బోర్డ్ పెట్టాడు. ఏం బోర్డ్ పెట్టాడంటే అండర్ ప్రెషర్ వి వర్క్ బెటర్. అంటే ప్రెషర్ ఉన్నప్పుడు మేము ఇంకా బాగా పని చేస్తాము అని ఒక బోర్డ్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆయన? బోర్డ్ అంటే అది చూసినప్పుడు మనకి ఇంకా ఉత్సాహం రావాలన్నమాట. ఇంకా ఉత్సాహం వచ్చి ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మేము ఇంకా బాగా చేస్తాము అనేటువంటి పని చేయాలన్నమాట. అందువల్ల అలాంటి పద్ధతి ఏమిటంటే ఇక్కడ మనం ఇంట్లో ఏం పెట్టుకోవాలి? ఒక బోర్డ్ పెట్టుకోవాలన్నమాట. ఏమిటి? దిస్ టూ విల్ పాస్ అవే. అంటే ఈ కష్టము కూడా వెళ్ళిపోతుంది. ఈ ఈ ఇది ఈ పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది. దిస్ టూ విల్ పాస్ అవే అని ఒక బోర్డ్ పెట్టుకున్నామనుకోండి. దుఃఖం వచ్చింది. రూమ్‌లోకొచ్చాము. అలా చూసాం దాన్ని. చూసినప్పుడు ఏమైపోతుంది? దిస్ టూ విల్ పాస్ అవే. ఈ కష్టం ఈరోజుంది, రేపటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏదో కొడుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి పోస్ట్ వచ్చింది. చాలా సంతోషం అయిపోయింది. హర్షం చాలా పెరిగిపోయింది. రూమ్‌లోకొచ్చాము. అక్కడ కనిపించిందనమాట. దిస్ టూ విల్ పాస్ అవే. ఇది కూడా వెళ్ళిపోతుంది. సుఖం కూడా వెళ్ళిపోతుంది. సరే. అందుకోసము పూర్తి హర్షం వ్యక్తం చేయొద్దు. పూర్తి దుఃఖం వ్యక్తం చేయొద్దు. అప్పుడేమైపోతుంది? తితిక్ష అన్నది రానే వస్తుంది. ఈ తితిక్ష అన్నది
అంత ఇంపార్టెంట్. తితిక్షని ఎలా సంపాదించాలి? ముందు 30వ పాఠంలో మనం ఏం చెప్పుకున్నాము? తితిక్ష ఎందుకు మాత్ర స్పర్శాస్తకం అంటే జనరల్ మీనింగ్ చెప్పుకున్నాము. ఈ రోజు ఏం చెప్పుకున్నామంటే, ఈ తితిక్ష అన్నటువంటిది ఏమిటంటే, తితిక్ష అన్నటువంటిది ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి మొట్టమొదటి బీజము. మొట్టమొదటి ఇది అన్నమాట అంకురార్పణం అన్నమాట. ఈ అంకురార్పణం ఎలా వస్తుంది అన్నటువంటిది ఈ రోజు చెప్పుకున్నాము. ఇంకా చెప్పుకునేది చాలా ఉంది దీని గురించి. అయినా ఒక్క నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజు దీన్ని క్లోజ్ చేస్తాను. వచ్చే వారం మాత్రం మళ్ళీ దీన్ని చెప్పను నేను. మళ్ళీ కాస్త చెప్పి మళ్ళీ రెండవ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ముగిచ్చేసి తర్వాత మనం కాసేపు మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.